నమస్తే ఫ్రెండ్స్, నా పేరు మిల్కీజాద గాంధీ. డార్క్ వెబ్ అనే పదం వినగానే చాలా మందికి భయం కలుగుతుంది. అక్కడ ఎలాంటి దాచిన రహస్యాలు ఉంటాయో ఎవరికీ తెలియదు. కానీ ప్రపంచాన్ని కుదిపేసిన ఓ డార్క్ వెబ్ కింగ్ ఎలా బయటపడ్డాడు, అతడి రహస్య గుట్టు ఎలా వీడింది, ఈ రోజు మనం ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద డార్క్ వెబ్ కింగ్ ను ఎలా పట్టుకున్నారో, అది ఎలా జరిగిందో చర్చించబోతున్నాం. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అసలు స్టోరీ వింటే థ్రిల్ అయిపోతారు. డార్క్ వెబ్ అనేది ఇంటర్నెట్ లో కనిపించిన ఓ సీక్రెట్ పార్ట్. ఇది జనరల్ గా మనం గూగుల్ లేదా బ్రౌజర్ లో కనిపించదు. ఇక్కడ డార్క్ బిజినెస్ జరుగుతూ ఉంటాయి. లైక్ మాదక ద్రవ్యాలు, హత్యలకు సుపారీ, హ్యాకింగ్ టూల్స్, జాలీ డేటా అమ్మకం, మనుషుల అక్రమ రవాణా లాంటివి జరుగుతూ ఉంటాయి. ఈ డార్క్ వెబ్ లోకి ప్రవేశించేందుకు టార్ బ్రౌజర్ వంటి ప్రత్యేకమైన టెక్నాలజీని ఉపయోగించాలి. ఇది ఒక రకంగా పాపాలే అంతరించిన ముళ్ళ గుహలా ఉంటుంది. ఇక్కడ వినియోగదారుల అనామకత్వం కాపాడబడుతుంది. ఎవరు మాట్లాడుతున్నారో తేలికగా గుర్తించలేరు. సో ఇదే అవకాశంగా వాడుకొని చాలా మంది క్రిమినల్స్ తమ సామ్రాజ్యాలను నిర్మించుకుంటున్నారు. ఈ డార్క్ వెబ్ చీకటి ప్రపంచంలో కింగ్ గా పేరు పొందిన వాడు అప్పటి మార్కెట్ డార్క్ నెట్ వ్యవస్థాపకుడు కింగ్ గా మారిపోయాడు. యాక్చువల్ గా అతని అసలు పేరు రివీల్ అవ్వకపోయినా అతడు నిర్వహించిన సిల్క్ రోడ్, ఆల్ఫాబే, హైడ్రా లాంటి మార్కెట్లకు వారసుడులా తయారయ్యాడు. అతడు నిత్యం బిట్ కాయిన్, మానవ అక్రమ రవాణా, మాదక ద్రవ్యాల వ్యాపారాన్ని ఆన్లైన్ లో నడుపుతూ ప్రపంచ నలుమూలల నుంచి కోట్ల రూపాయలు సంపాదించాడు. అతడి వెబ్సైట్ లో ఒక రోజుకు ట్రాన్సాక్షన్స్ వేలల్లో జరిగేవి. అతడు సైబర్ సెక్యూరిటీ విషయంలో గానీ, నెట్వర్క్ అజ్ఞాతంగా ఉండటంలో మాస్టర్ మైండ్. ఇక్కడ అందరికీ ఒక డౌట్ రైజ్ అవుతుంది. అదేంటంటే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేయడం వల్ల దొంగ ఎవరో తెలిసిపోతుంది కదా అని మీరు అనుకోవచ్చు. కానీ ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని క్రిప్టో కరెన్సీల ద్వారా జరగడంతో ట్రాన్సాక్షన్ ట్రాక్ చేయడం చాలా కష్టం. సో అందుకే అతడు రెచ్చిపోయిన సామ్రాజ్యాన్ని పట్టుకోవడానికి 7 ఏళ్ల పాటు ఎవరో అతన్ని పట్టుకోలేకపోయారు. అతడి వెబ్సైట్ చాలా గోప్యంగా ఉండటంతో ఎలాంటి క్లూస్ లభించలేదు. కానీ కొన్ని బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ విషయంలో అనుమానాస్పద మార్పులు కనిపించడంతో కొన్ని ఇంటర్నేషనల్ ఏజెన్సీలు ఆ దిశగా దృష్టి పెట్టాయి. అతడి ట్రాన్సాక్షన్లు బిట్ కాయిన్ల ద్వారా జరిగినప్పటికీ కొన్ని చోట్ల అతడు చిన్న పొరపాట్లు చేశాడు. ముఖ్యంగా అతడు ఉపయోగించిన ఒక ఐపీ అడ్రస్ ఓపెన్ నెట్వర్క్ లో కనిపించడం, ఒకసారి టార్ బ్రౌజర్ లో కాకుండా సాధారణ బ్రౌజర్ లో లాగిన్ కావడం వంటి చిన్న తప్పిదాలే అతడి చీకటి ప్రపంచానికి ముగింపు తెచ్చాయి. అమెరికా FBI, జర్మనీ పోలీసులు, రష్యా టెక్ ఎక్స్పర్ట్స్ అందరూ కలిసి అతన్ని పట్టుకోవడం ప్రారంభించారు. ఆ తర్వాత ఆపరేషన్ చాలా సీక్రెట్ గా జరిగింది. 2020లో జర్మనీలోని ఒక చిన్న పట్టణంలో అతడు నివసిస్తున్న సమాచారం లభించడంతో అక్కడ అతడిని ఆన్లైన్ పర్యవేక్షణ ప్రారంభించారు. అతడి ఇంటి నుంచి బిట్ కాయిన్ వాలెట్లు, ల్యాప్టాప్స్, ఫేక్ ఐడెంటిటీ డాక్యుమెంట్స్, అకౌంటింగ్ డేటా అన్ని నిఘాలోకి తీసుకొచ్చారు. ఆఖరకు ఒక రోజు అతడు తన ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఒక అక్రమ ట్రాన్సాక్షన్ చేస్తున్నప్పుడు పోలీసులు సజీవంగా పట్టుకున్నారు. అతడిని అరెస్ట్ చేసినప్పుడు అతడి దగ్గర $600 మిలియన్ విలువైన బిట్ కాయిన్ లభించింది. అతడి ల్యాప్టాప్ లో అనేక డార్క్ వెబ్ మార్కెట్ లాక్స్ ఉన్నట్లు తేలింది. అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత US కి ఎక్స్ట్రాడిషన్ చేశారు. అక్కడ అతడిపై 16కు పైగా క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వీటిలో మాదక ద్రవ్యాల వ్యాపారం, మనుషుల అక్రమ రవాణా, డేటా దొంగతనాలు, హ్యాకింగ్ పరికరాల అమ్మకం లాంటివి చాలా ఉన్నాయి. కోర్టులో అతడి అక్రమ వ్యాపార తంతును బలమైన ఆధారాలతో న్యాయస్థానం ముందు ఉంచారు. చివరికి అతడికి లైఫ్ టైం జీవిత ఖైదు శిక్ష పడింది. అతడి డిజిటల్ సామ్రాజ్యం కూలిపోయింది. అతడి అక్రమ సంపదను ప్రభుత్వాలు సీజ్ చేశాయి. ప్రపంచానికి ఇది ఒక హెచ్చరిక. నీవు ఎంత తెలివిగా ఉన్నా చట్టం ముందు నిలబడక తప్పదు. ఇది కేవలం ఒక వ్యక్తి యొక్క స్టోరీ కాదు, ఇది డిజిటల్ ప్రపంచంలో జరిగిన డార్క్ స్టోరీ. డార్క్ వెబ్ ఎంత ప్రమాదకరమో, ఇన్ కేసు మనం తప్పుదారులు నడిచితే ఎంత చీకటిలో నెమలి వలపడతామో ఈ స్టోరీ విన్నాక మనకు అర్థం కావాలి. దట్టు సైబర్ సెక్యూరిటీ ఎంత కీలకమో ఈ కేసు ద్వారా అందరికీ అర్థమవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ డార్క్ వెబ్ కింగ్ విషయంలో మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి హ్యాకింగ్ అండ్ హ్యాకర్ కి సంబంధించిన వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికీ బాయ్.